దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు అన్నారు. మీరు రక్షించబడాలి. ఇంతకాలము రక్షణ లేకుండా ఉన్నావు. ఎన్నోసార్లు దేవుడు మందిరానికి వస్తుంది, ఎన్నోసార్లు ప్రార్థనకు వస్తుంది, ఎన్నోసార్లు వాక్యానికి, ఎన్నోసార్లు హెచ్చరిక చేయబడుతుంది, ఎన్నోసార్లు దేవుడి చేత పిలువబడుతూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడి వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడను. రక్షించబడినటువంటి వాడు విమోచించబడినటువంటి వాడు. యెహోవా విమోచించినటువంటి వాడు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వస్తారు. నిజంగా సియోనుకు తిరిగి వస్తారు. వారి యొక్క తలల మీద ఏముంటుంది? నిత్య సంతోషం ఉంటుంది. వారు సంతోషానందం గలవారు, దుఃఖమును నిట్టూర్పులో తొలగిపోతాయి. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ తల మీద ఆయన నిత్యానందాన్ని, నీకు సంపూర్ణమైన సంతోషాన్ని కలుగు చేయడానికి, నీకున్న దుఃఖాన్ని నిట్టూర్పును తొలగించడానికి ప్రభువు తన ప్రేమని పట్ల వెల్లడిపరుస్తున్నాడు. ప్రభువు తన ప్రేమ ద్వారా తన యొక్క కరములను వైపు చాపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో విమోచించబడతావా? రక్షించబడతావా? నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకుంటావా? సియోనుకు తిరిగి వస్తావా? సియోనులోనే నిజంగా భక్తులు చాలా మంది సియోను గురించి ఒక పాటలు రాశారు. ఆ పాటలు పాడటానికి కొంత సమయం అవకాశం కాదు, కానీ ఎన్నో పాటలు సియోనులో నీవు ప్రకాశించుచున్నావు. సియోను పాటలు సంతోషంతో పాడాలని చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో నిత్యానందించేటువంటిది, దుఃఖమును వికృతులను తొలగించేటువంటిది సియోనులోనే. ఈ లోకంలో కాదు, ఈ జీవితంలో కాదు, ఈ పాపపు యొక్క అలవాట్లలో కాదు, కానీ సియోనుతో సహవాసం చేయటం. ఈ సియోను అనబడినటువంటి శ్రేష్ఠత చాలా గొప్పది. ఈ సియోను ఎవరు ఉంటారంటే విమోచించబడినటువంటి వారు ఉంటారు. ఇది యెషయా గ్రంథకర్త 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో పిలువబడినటువంటి వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టెదరు. చాలా జాగ్రత్తగా గమనించాలి. విమోచించబడినటువంటి వారు అక్కడ కావాలి. ఈ విమోచించబడ్డవా? విమోచించబడటానికి భూమి మీద ఈ యొక్క సియోను ఉన్నది, అనగా దేవుని మందిరం ఉన్నది. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని మందిరంలో విమోచించబడితే, అనగా క్రీస్తు రక్తంలో కడగబడి నీ పాపాల నుండి విమోచించబడి యేసు క్రీస్తు మీదుగా సురక్షితుని అంగీకరించి యేసు క్రీస్తు యొక్క రక్షణ పొందుకున్నట్లయితే అప్పుడు నీకు పరిశుద్ధుడు అనే పేరు చేర్చబడుతుందట. పరిశుద్ధుడు అనే పేరు నీకు పెట్టబడుతుంది. ఈ యొక్క సియోను అనబడిన భూమి మీద ఉన్న మందిరంలో నీవు యొక్క ప్రాధాన్యత సంపాదించుకోకపోతే మరలా సియోను అనబడినటువంటి పరలోకంలో నీకు స్థానం ఉంది. పరలోకమైన సియోనులో కనబడాలి అంటే భూమి మీద ఉన్న సియోను అనబడినటువంటి ఈ సియోనులో నీ పేరు లిఖితం అవ్వాలి అని బైబిల్ తెలియజేస్తా ఉంది. నీ పేరు లిఖితం అవ్వాలంటే నువ్వు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన బిడ్డవై ఉండాలి. అందుకనే ఆయన ఇక్కడ రాస్తున్నాడు, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి అన్నాడు. భూమి మీద ఉన్న దేవుని మందిరంలో నువ్వు దాఖలంటే నీ పేరు నమోదు చేసుకోవాలి. నీ పేరు నమోదు చేయబడకపోతే, ఇక్కడ వరకు చేయబడకపోతే అక్కడ నీ పేరు ఉండదు. ఒక ఆమె, నేను నిద్రపోయాను, పర్వతం వెళ్ళిపోయాను, దేవత నాకు తెలివి వచ్చింది, నన్ను చేసుకెళ్ళింది, చేసుకెళ్తా ఉంటే ఈ ఇల్లు అయితే బాగుంది అనుకుంటున్నమాట, ఆ అంతస్తు అయితే బాగుంటుంది అనుకుంటున్నమాట. అప్పుడు ఆ యొక్క
గొప్ప ఇల్లు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. రకరకాలుగా కోరికలు కోరుకుంటున్నాను. ఆయన తీసుకెళ్ళి అమ్మ నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము అని చెప్తే ఆమె ఉదాహరణ వేసుకుంటున్నాక అందరికన్నా నా పేరు ఉంటుంది. ఆమె పేరు ఏది చూస్తున్నా ఆమెకు అనుకూలమైన పేరు ఆమె లాంటి పేరు ఉంటున్నాయి, కానీ ఆమెకు సంబంధించిన పేరు ఆమె పేరు కట్టడం లేదు. ఎందుకంటే ఆమె భూమి మీద తన పేరు దాఖలు చేసుకోలేదు. భూమి మీద అంటే మళ్ళీ భూమి మీద కాదండి, దేవుని మందిరంలో, భూమి మీద సియోను అనబడిన దేవుని మందిరంలో ఆమె పేరు దాఖలు చేసుకోలేదు. జనసంఖ్య అంటే భూమి మీద ప్రభుత్వం వారు జనసంఖ్య రావడం అంటే అందరి పేర్లు రాసుకుంటాం. మన గ్రామం ఏది, మన పట్టణం ఏది, మన రాష్ట్రం ఏది, మన వీధి ఏది, మన ఇంటి పేరు ఏది అన్నీ రాస్తూ ఉంటాం. రేషన్ కార్డు కొరకు రాస్తూ ఉంటాం, ఆరోగ్యశ్రీ కొరకు రాస్తూ ఉంటాం. ఈ భూమి మీద గవర్నమెంట్ ఏదైనా దాఖలు చేసి ప్రజలకు సహాయం చేయాలని ఆలోచన చేస్తే ఆ పేరు నా పేరు ఉండాలి అని చెప్పి దాని కొరకు పని మానుకుంటాం, ఎదురు ఖర్చు పెట్టుకుంటాం. అక్కడ నా పేరు లేకపోతే నాకు సహాయం అన్నదేమో, అక్కడ నాకు పేరు లేకపోతే గవర్నమెంట్లో నేను గుర్తింపు ఉండనేమో అని చెప్పి మన పేర్లు అన్ని దాఖలు చేయబడతారు. ఎవరు కూడా తన పేరు దాఖలు చేయబడకుండా ఉండరు, నిర్లక్ష్యం చేయవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నిసార్లు ఆధార్ నమోదు చేయబడాలంటే, నీ ఫోన్కి దానికి అనుసంధానం ఉండాలంటే, బ్యాంకుకి ఆధార్ అనుసంధానం ఉండాలంటే నువ్వు నమోదు చేసుకోవటం లేదా, నువ్వు దాని కొరకు ప్రయాసపడటం లేదా? అయ్యో అలా నీ పేరు బ్యాంకుకి ఆధార్కి నమోదు కాకపోతే నీకు చెల్లింపులు ఉండవు అని చెప్తే అయ్యో వెంటనే దాన్ని ఎంత ఖర్చు పెట్టైనా చేసుకుంటాను. ఎన్ని రకాలుగా భూమి మీద అశాశ్వతమైన స్థలం మీద నీ పేరు ఉండటానికి నువ్వు ఇచ్చుకుంటూ ఉంటే శాశ్వతమైనది ఆశీర్వాదము, శాశ్వత జీవనం కలిగిన ఆ పరలోకపు సియోనులో నీ ఉండాలంటే ఈ భూమి మీద ఉన్న సియోను పడిన దేవుని మందిరంలో నీ పేరు నిశ్చితపై ఉండాలి. అందుకని యెరూషలేములో ఆయన నివాస స్థలము, నేను కోరుకున్న స్థలము అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ నివాస స్థలంలో నీవు నేను కూడా ఉండాలని చెప్పి దేవుడు నా చేతిలో మనల్ని చెప్పుకున్నాడు. మనల్ని మర్చిపోలేదు. ఇది ఈ బిడ్డ వస్తే బాగుంది, ఈ బిడ్డ యొక్క యెరూషలేములో సియోనులో చేస్తే బాగుందని చెప్పి మన కొరకై ఆయన పరితపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం దేవుడు వెళ్ళారా ఈ సియోనులో